హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు చూస్తున్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ కూడా మన నర్సరీలో అవైలబుల్గా ఉంటాయండి. శివునికి ఎంతో ప్రీతికరమైనది ఈ బిల్వదళం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కంద పురాణం ప్రకారం మారేడు చెట్టు విష్ణు చక్రం నుండి పుట్టిందని చెప్తారండి. అందుకే ఇది చాలా పవిత్రమైన మొక్క. ఆయుర్వేదంలో మారేడు ఆకులు, పండ్లు, వేరు, చెట్టు బెరడు అన్నీ కూడా ప్రత్యేకమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. మారేడు ఆకుల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే ఆస్తమా అండ్ కఫ్ సమస్యలు కూడా తగ్గించవచ్చు. మారేడు ఆకుల రసం జీర్ణాశయం, కాలేయం, గుండె, చర్మం మరియు శ్వాసకోశ ఆరోగ్యాలకి చాలా మంచిదండి. మనమైతే ఇప్పుడు బిల్వపత్రాల్లో కొన్ని రకాలు చూద్దాం. ఏకబిల్వం, త్రిబిల్వం, పంచముఖ బిల్వం, షణ్ముఖ బిల్వం, అగ్నిబిల్వం, మహాబిల్వం, ఇలా అన్ని రకాలు ఇప్పుడు మన నర్సరీలో అవైలబుల్గా ఉన్నాయండి. వీటి ఆకుల రసం షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందండి. వీటి బెరడు పొడిని కషాయంగా మరిగించి తాగితే జ్వరాలను, మూత్రంలో వచ్చే మంటను కూడా తగ్గించవచ్చు. వీటి ఆకుల రసాన్ని నేరుగా గాయాలపై లేదా ఎగ్జిమా వంటి చర్మ సమస్యలపై కూడా ఉపయోగించవచ్చు. అందుకే ఇది శివుని అనుగ్రహాన్ని పొందే పవిత్ర మొక్కగానే కాకుండా ప్రాకృతికంగా కూడా మానవాళికి అమృతంగా ఉపయోగపడే ఔషధ మొక్క. వీడియోలో చూసిన మొక్కలు ఏమైనా కావాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. దీన్ని మనం నిత్యం ఉపయోగిస్తే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందండి. థ్యాంక్ యూ.